తెలంగాణ బంద్ కరో బీసీల ఐక్యత వర్ధిల్లాలి బీసీల ఐక్యత వర్ధిల్లాలి జై బీసీ జై బీసీ జై బీసీ జై బీసీ బీసీల ఐక్యత వర్ధిల్లాలి బీసీ రిజర్వేషన్లు వెంటనే వర్ధిల్లాలి బీసీల ఐక్యత వర్ధిల్లాలి జై బీసీ జై బీసీ జై బీసీ జై బీసీ ఖబర్దార్ బీసీ వ్యతిరేకులారా ఖబర్దార్ ఖబర్దార్ बंद करो बंद करो बंद करो तेलंगाना बंद करो बंद करो बंद करो तेलंगाना बंद करो खबरदार बीसी व्यतिरेकुलारा खबरदार बीसी व्यतिरेकुलारा खबरदार 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 बीसी द्रोहुलारा खबरदार 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 बीसी द्रोहुलारा खबरदार వర్ధిల్లాలి बीसीల ఐక్యత వర్ధిల్లాలి yes yes ఏమెంతో ఆగంతో ఏమెంతో ఆగంతో బీసీల ఐక్యత వర్ధిల్లాలి బీసీల ఐక్యత వర్ధిల్లాలి బంద్ను మేమైతే సంపూర్ణంగానే కొనసాగిస్తున్నాము. ఎవరికి ఎలాంటి హాని జరగకుండానే మేము నిన్నటి నుంచి ప్లాన్ చేసుకొని చెప్పడం కూడా జరిగింది. ఈ రోజు కూడా ఎవరికి కూడా ఎలాంటి హాని జరగనియ్యం బస్. ఎందుకంటే మా రిజర్వేషన్లు ఏవైతే 42% రిజర్వేషన్లు ఉన్నాయో అవి ఖచ్చితంగా అమలయ్యేదాకా మాత్రము మేము ఉద్యమ పోరాటం చేస్తూనే ఉంటాము. కేంద్ర ప్రభుత్వానికి మరొకసారి చెప్తున్నాం, ఖచ్చితంగా మీ రిజర్వేషన్లు అనేటివి మా కోసం చేయాల్సిందే. మా ఓట్లతోనే మీరు బ్రతుకుతున్నారు ఇన్నేళ్ళు కూడా, ఇంకా కూడా మమ్మల్ని తొక్కడానికి ప్రయత్నం చేస్తే మేము ఊరుకోం. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణని ఏ విధంగా తెచ్చుకున్నామో అదే విధంగా ఖచ్చితంగా మేము మా బీసీ రిజర్వేషన్ అమలయ్యేదాకా మేము రోడ్ల మీదే కూర్చుంటాం. ఖచ్చితంగా ఇంకా భారీ ఎత్తున కూడా తరలి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖబర్దార్ మీరందరూ కూడా మాకు రిజర్వేషన్ మాత్రం అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని ఉందని మేము కోరుకుంటున్నాం. ఈ బంద్ జరపడానికి ముఖ్య కారణం మరి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు వైఖరే. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం 9th షెడ్యూల్ను మరి 9th జీవోను అమలు చేసి మరి అమలు చేసిన సందర్భంగా బీసీలందరూ కూడా హర్షం వ్యక్తం చేసినారు. ఈ హర్షము ఎంతోసేపు నిలవలేదు. మరి కొంతమంది ఈ అగ్రకులాల సోదరులు మరి మాకు ఈ రిజర్వేషన్ దక్కకుండా సుప్రీంకోర్టుకు పోయి మరి ఈ రిజర్వేషన్ను 9th షెడ్యూల్ను రద్దు చేసే ప్రయత్నం చేసి దాన్ని నిలిపివేయడం జరిగింది. కాబట్టి బీసీలంతా ఏకమై ఈరోజు ఈ హక్కుల సాధన కోసము 42% రిజర్వేషన్ సాధన కోసము మరి ఈరోజు బంద్ను తలపెట్టి శాంతియుతంగా జరుపుతున్నటువంటి సందర్భం ఇది. ఎక్కడ మన రాష్ట్రం అంతటా కూడా మరి బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ మరి ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో, శ్రీనివాస గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి శాంతియుతమైనటువంటి ఈ యొక్క బంద్ విజయవంతంగా కొనసాగుతుందని చెప్పి తెలంగాణ బీసీ జేఏసీ పిలుపు మేరకు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో కొత్త బస్టాండ్ వద్ద ఈరోజు బీసీ జేఏసీ ఆధ్వర్యంలో మరి బంద్ విజయవంతం చేయడం జరుగుతుంది. దీంట్లో మహిళలు, యువత, పెద్దలు అందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరి కేంద్ర ప్రభుత్వం వద్ద, రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్న 42% రిజర్వేషన్ల బిల్లును వెంటనే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదం తెలపాలి. మరి తెలంగాణకు చెందిన 16 మంది ఎంపీలు రాజీనామా చేస్తే 10 రోజులలో బిల్లు పాస్ అవుతుంది. వెంటనే బీజేపీ పార్టీ ఎంపీలు మరి వెంటనే దీనికి చొరవ తీసుకొని 42% రిజర్వేషన్ల బిల్లును కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్న పెండింగ్లో ఉన్న బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి. కేవలం ఓటుతో మీ దర్జాలు, మీ పదవుల కోసం కాకుండా బీసీ జనాభా ఎంత ఉందో వారికి అంతే రిజర్వేషన్ కావాలి. ఇప్పుడు 42% అడ్డుకునేది మరి అక్కడ కేంద్ర ప్రభుత్వము కొంతమంది ద్రోహులు మరి మాకు రావాల్సిన వాటాను 42% చట్టం చేసి అసెంబ్లీ నుంచి పంపితే దాన్ని అడ్డుకొని ఆపేసి మరి కేంద్ర ప్రభుత్వము ఆపేసిందనే బీసీలు భావిస్తున్నారు. అదే మరి మన పార్లమెంట్ సభ్యులు మరి పార్లమెంట్లో మరి దాన్ని బీసీ 42%ను అమలు చేయడానికి ఎన్ని అవకాశాలు ఉన్నా అది
కొంతమంది స్వార్థపరుల చేతుల్లో పోయి మా బిల్ అయిపోయింది. మరి బీసీలమంతా ఏకమై ఇవాళ ఈ ఉద్యమం బందులు చేయడానికి కారణం మా 42% బిల్లును అమలు చేయడం కోసం మేము ఈ బందులు నిర్వహించడం జరిగింది. మరి బీసీలకు రావాల్సిన వాటా ప్రకారమైన 56% పైగా ఉన్న బీసీలకు మరి 42% ఇస్తే ఎవరికి నష్టమవుతుందో మరి మాకు అర్థం కావట్లేదు. తెలంగాణ ఉద్యమము కేవలం కొందరితోనే ప్రారంభమై అది ఢిల్లీ దాకా సెగదాకింది. ఆ తర్వాత పార్లమెంట్లోనే చట్టం చేయబడ్డది. ఇవాళ తరతరాలుగా అణచివేతకు అట్లాగే రాజకీయంగా విద్యారంగంలోనూ ఉద్యోగ అవకాశాల్లోనూ ఉపాధి రంగంలోనూ అవకాశాలను కోల్పోయినటువంటి 56% ఉన్నటువంటి బీసీ జనాభాకు అన్యాయం జరిగింది. ఇప్పటిదాకా కేవలం 25% మాత్రమే విద్యా ఉద్యోగ రంగంలో అవకాశాలు ఇవ్వబడ్డాయి. ఇప్పుడు మేమెంతో మాకంతా అనేటువంటి వాటా కోసము తెలంగాణలో ఉన్నటువంటి బీసీలంతా చాలా కాలంగా పోరాటం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వము ఒక చట్టం చేసింది 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి. దాన్ని సాంకేతిక కారణాలతో అడ్డుకోవడానికి ఒక వర్గం ప్రయత్నం చేస్తుంది. ఈ సాంకేతిక కారణం అనేటువంటిది సరి అయింది కాదు. ఎవరెంతో వారికంతా ఇవ్వడం అనేటువంటిది సహజ న్యాయము. దాన్ని గౌరవిస్తూ మరి కేంద్ర ప్రభుత్వం 9th షెడ్యూల్లో చేర్చడం ద్వారా చట్టబద్ధత కల్పించి తెలంగాణలో ఉన్నటువంటి 42% రిజర్వేషన్ ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.